ठीक है, थैंक यू. చలి బాగానే ఉంది. క్యాబ్ వచ్చేసింది. వచ్చేసాం మనం మన పికప్ లొకేషన్కి. చలి క్రేజీ ఉంది అంటే దానికి తోడు గాలి ఒకటి. నాకు ఇప్పుడు దాకా పికప్ వెహికల్ డీటెయిల్స్ కానీ ఆ డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్ కానీ ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఏ టైంకి వస్తారో, వచ్చారా వెళ్ళిపోయారా, నాట్ ఈవెన్ ఎ క్లూ. 5:30కి వచ్చాను ఇక్కడికి. అప్పటి నుంచి ఇలా చల్లో నుంచోవడమే బయట. ఏ కాడా సో నాతో పాటు ఇంకొక 4 మెంబర్స్ ఉన్నారు. సేమ్ వాళ్ళు కూడా నాతో పాటు నా ట్రెక్కే వస్తున్నారు. ఆహా, ఫైనల్లీ వచ్చింది వ్యాన్. ఫుల్ నిండిపోయి ఉన్నారు జనం. కూర్చోడానికి కూడా ఖాళీ లేదనుకుంటా. యుద్ధాలు చేస్తున్నాను నేను, 2 యుద్ధాలు. ఒకటి నిద్ర మామూలుగా రావట్లేదు, ఫుల్ అలసిపోయి ఉన్నా. ఒకవైపు నిద్ర వేసేస్తుంటే ఇంకొక సైడ్ నుండి అందమైన వ్యూస్ చూస్తుంటే అస్సలు నాకు కళ్ళు తిప్పాలనిపించట్లేదు. బండి ఎందుకు ఆపామంటే దిస్ ఈజ్ కోల్డ్ దేవ్ ప్రయాగ్. అలకనంద అండ్ భగీరథ నదులు 2 కలుస్తాయి అన్నమాట. సో ఓ మై గాడ్, crazy on the view. See, crazy thing about this location is Devaprayag. Okay, that's good, location chala baagundi, but there is a university behind me. Can you see? Adi university, like imagine if you are studying in this university. Crazy untadi. ఎక్కితే 8 అయింది. వచ్చేసరికి బ్యాగ్ పగిలిపోయింది కూర్చునే. అండ్ నాకు మళ్ళీ మోషన్ సిక్నెస్ అవుతుందేమో అని చెప్పి అసలు ఏమీ తినలేదు దారి మొత్తంలో. ఇప్పుడు ఫుడ్ పెడతారు ఇల్లు వేడిగా వేసేయాలి. స్నాక్స్ కొనుక్కున్నాలే కొన్ని దారిలో, అవి తింటా ఉన్నా. బాత్రూమ్, బిగ్ బెడ్ ఫర్ మీ. లాస్ట్ టైం నేను వచ్చిన ట్రెక్లో మాకు ఇచ్చిన రూమ్స్ కన్నా ఈ రూమ్స్ చాలా బాగున్నాయి. 5 minutesలో పైకి వెళ్ళాలి. ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. సరే, I'll see you at the dining hall. డిన్నర్ ఏముంది? చపాతీ ఉంది, పప్పు, ఇది బఠానీ పన్నీర్ అనుకుంటా. హ్యావ్ సమ్ రైస్, హ్యావ్ సమ్ అప్పడాలు, సోంపాపిడి. ట్రస్ట్ మీ, ఇంత చలిలో వేడి ఫుడ్ దొరికితే చాలా ఉంటుంది. టేస్ట్ కూడా క్రేజీ ఉంది. ఇప్పుడు కాదు కానీ ట్రెక్ చేసేటప్పుడు ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం కదా, అప్పుడు తింటే వస్తుంది బ్రో మజా. వర్త్ వర్మ వర్త్.
అమ్మయ్యా, పొద్దున్నుంచి ఎంత ఆకలి ఆపుకున్నాను తెలుసా, కార్లో కొక్కుతానేమో అని చెప్పి. ఇప్పుడు ప్రశాంతంగా తిన్నాను. ఫుడ్ కూడా చాలా బాగుంది. పన్నీర్ పన్నీర్ కర్రీ వేడి వేడిగా ఇచ్చాడు. బాస్మతి రైస్, నార్మల్ రైస్ కూడా కాదు, బాస్మతి రైస్. పన్నీర్ కర్రీ, బాస్మతి రైస్, చపాతీ, పప్పు, అప్పడం. ఇంకేం కావాలి? అన్నీ వేడి వేడిగా. ఆహా. ఓకే, అనుకున్నంత టెంపరేచర్ డ్రాప్ లేదు, ఉంది, బాగానే ఉంది. పడుకుంటే ఇంకా రేపు మార్నింగే కోమాలోకి వెళ్ళిపోతాను నేను ఇంకా. ఇది మేము ఉంటున్న స్టే. రూమ్స్ బాగున్నాయి. బ్రీఫింగ్ అయిపోయింది, రూమ్కి వచ్చేసాం. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హౌ టు బీ సేఫ్ ఆన్ ద ట్రెక్, మెడికల్ వైజ్. టూ మెనీ థింగ్స్ టు హ్యాండిల్. ఇక్కడ బ్యాగ్, ఇక్కడ ఒక బ్యాగ్, ఈ చేతితో ట్రెక్కింగ్ పోల్, ఈ చేత్తో ఇది. ఇన్ని ఉండగా నేను మళ్ళీ కెమెరాతో తీసి ఫోటోలు తీయడం, ఓ చేత్తో వ్లాగింగ్ చేయడం. టూ మెనీ థింగ్స్, తప్పదు, సో చేయాలి. ఇంకొక విషయం చెప్పాలి. మీరు అనుకుంటారు కదా, ఇంత మంచి దుప్పటి కప్పుకుంటున్నాను, ఎన్ని గేర్, ఇలా గ్లౌజెస్ వేసుకోగానే వెచ్చగా ఉంటుందని చెప్పి. లేదు, ఇవన్నీ కూడా ఈ గోడ ఎంత చల్లగా ఉంటుందో, ఈ నేల ఎంత చల్లగా ఉంటుందో, అన్నీ అంతే చల్లగా ఉంటాయి. బట్ ఒకసారి మీరు వేసుకున్న తర్వాత ఒక 5 minutes టైంలో మీ బాడీ హీట్ రేడియేట్ చేస్తుంది కదా, మీ బాడీ నుంచి హీట్ వస్తుంది కదా, ఆ హీట్ని ట్రాప్ చేసి మిమ్మల్ని వేడిగా ఉంచుతాయి. వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈస్, ఇవి వేసుకునేటప్పుడు కూడా చాలా 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 చల్లగా ఉంటాయి. ఇట్స్ లైక్ ఒక ఫ్రిడ్జ్లోంచి తీసిన పండు చేతిలో పట్టుకున్నట్టు ఉంటుంది ఒక్కోసారి. కానీ ఒక ఫస్ట్ 5 minutes తర్వాత మీ బాడీ నుంచి హీట్ వల్ల ఇవి కూడా కొంచెం వేడవుతాయి. యుల్ స్టార్ట్ ఫీలింగ్ కంఫర్టబుల్. బట్ ఆ ఇనీషియల్ టైం ఉంది చూసారా, అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.